మన కార్యక్రమానికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను క్షేమాధారముగా స్థిరపరచునుగాక. ఆమెన్. మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు, దేవుని మాటలు విందాం. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మాట జీవించటానికి మనలో ఆశలను కలగచేస్తుంది. ఆయన మాట మన పరిస్థితులను మారుస్తుంది. గనుక దేవుని మాటను చాలా జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 37వ కీర్తన 4-5 వాక్యాలు చదువుదాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదవబడిన దేవుని యొక్క లేఖనము మనము సంతోషిస్తున్న వాటిని బట్టి అది రివర్స్ అవుతూ ఉంటుంది. మన బలాన్ని బట్టి సంతోషించినప్పుడు, మన బలము మనల్ని విడిచిపోయినప్పుడు మనము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, కొంతమంది గుర్రములను బట్టి, రథములను బట్టి, రాజ్యాన్ని బట్టి, కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. అవన్నీ ఒక దినాన నీకు మారాగా మారుతుంది, చేదుగా నిలబడుతుంది. కానీ ఈ యేసయ్యను బట్టి నువ్వు సంతోషిస్తే ఆ సంతోషము ఎన్నటెన్నటికీ అది నీ కుటుంబంలో ఆశీర్వాదకరముగా నువ్వు చూడగలుగుతావు. ఆమెన్. హల్లెలూయా. నాకున్న డబ్బును బట్టి సంతోషించొద్దు, నాకున్న బలగాన్ని బట్టి, నాకున్న బంధుత్వాన్ని బట్టి, నాకున్న హోదాను బట్టి, నాకున్న కీర్తిని బట్టి, నాకున్న ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించొద్దు. కానీ దేవుణ్ణి బట్టి సంతోషించు. ఆ సంతోషము నిన్ను సిగ్గుపరచనీయదు, ఆ సంతోషము నిన్ను అవమాన పాలు చేయదు, ఆ సంతోషము నీకు మారాగా మార్చబడదు. ప్రియులారా, మన దేవుడు మారానే మధురముగా మార్చిన దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు. చనిపోయిన వారిని సైతము లేపిన సజీవుడై ఉన్న దేవుడు. తప్పిపోయిన కుమారుని కోసము తండ్రి తప్పిస్తున్నప్పుడు మరలా తనకు బుద్ధి వచ్చి, తండ్రి గుర్తుకొచ్చి, తన ఇంటి దగ్గర ఎంతమంది పనివారున్నారు, తన ఇంటి దగ్గర ఎంతమందికి అన్నము దొరుకుతూ ఉంది, ఇక్కడ నేను పస్తులుంటున్నాను, పందులు తినే పొట్టు కూడా దొరకని దయనీయమైన స్థితిలో ఉన్నాను అని కుమారుడు గుర్తు చేసుకున్నప్పుడు తండ్రి వేదనను చూసి తప్పిపోయిన కుమారుడు మరలా ఎక్కడికి వచ్చాడు? తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి కుమారుని దగ్గరకు వచ్చాడా? కుమారుడు తండ్రి వద్దకు వచ్చాడా? ఎస్. నీవు ప్రార్థన చెయ్యి, నా దేవుడు తప్పిపోయిన ప్రతి వస్తువును తీసుకొచ్చి నాకు అప్పగిస్తాడు అని నువ్వు దేవుని యందు ఆనందించగలిగితే, దేవుని యందు నమ్మికుంచగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇందాక రాణమ్మ గారు చెప్పారు సాక్ష్యం. ఎన్ని మందులు వేసుకున్నా పని చేయలేదు. దేవుని మీద ఆధారపడ్డది, మార్గము దొరికింది, మందులు పని చేశాయి. ప్రియులారా, మనుష్యులను నమ్మొద్దు, రాజులను నమ్మొద్దు. నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక మాత్రముంచు. నీ జీవితంలో ఓటములన్నిటినీ
విజయముగా మార్చి దయా కిరీటముగా ఆయన అలంకరించే దేవుడు. హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. మనం ఎన్నో వాంఛలు కలిగి ఉంటాం. లేచిన కాంచి మొదలు పెడితే నిద్రపోయే వరకు ఎన్నెన్నో వాంఛలు. ఒక్క వాంఛన తీరుతుందంటే ఆ రోజు తీరదు. ఉదాహరణకు నేను ఒకటి కొనుక్కున్నాను. ఏంటి ఏమంటారు మన భాషలో? గాలి పోయేదాన్ని తలిగించుకున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంట్లో నుంచి అనుకుంటాను వెళ్ళేటప్పుడు, ఈరోజు ఒక 1000 రూపాయలు వస్తేలే అనుకుంటాను. 700 వస్తాయి, 600 వస్తాయి. హృదయ వాంఛ తీరిందా? తీరలేదు. పనికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈరోజు నేను కష్టపడి సంపాదించుకున్న దానిని నా జీవితంలో నేను అనుభవిస్తాను అనుకుంటారు, కానీ అనుభవించరు. కానీ యేసయ్యను నువ్వు సంతోషించు. నువ్వు చప్పట్లు కొట్టినా సంతోషించు. అయ్యో చప్పట్లు కొట్టాను ఏమో అనకు. పాట పాడాను అయ్యో ఏమో అనకు. సంతోషించి పాడు, సంతోషించి చప్పట్లు కొట్టు, సంతోషించి స్తుతి చెల్లించు, సంతోషించి కీర్తన పాడు, సంతోషించి ఆయనను ఆరాధన చెయ్యి. అప్పుడు నీ హృదయ వాంఛనాలు తీర్చబడుతవి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మందిరానికి పోకపోతే ఏమవుతుంది? యేసయ్యను కొడతాడా? ఆయనకేమన్నా మొక్కబోద్దా? ఆయన నిన్ను కొట్టడు, ఆయనకు మొక్కబోదు. నీకు చెంప దెబ్బలు, పొరక దెబ్బలు, చెప్పు దెబ్బలు తలుగుతాయి. అవి ఎట్లా తలుగుతాయో తెలియదు. హల్లెలూయా. కుటుంబంలో ఏదో ప్రతికూల పరిస్థితి వస్తే అదొక పొరక దెబ్బే. ఇందాక సిస్టర్ చెప్పినట్టుగా మా తప్పులు ఏమైనా ఉంటే క్షమించయ్యా, పిల్లలకి ఎందుకు, అదొక దెబ్బే. హల్లెలూయా. మనము దేవుణ్ణి బట్టి సంతోషించి మనము ముందుకు వెళ్ళినట్లయితే మన యొక్క హృదయ వాంఛనాలు దేవుడు తీరుస్తాడు. అబ్రహాముకి ఏ ఆధారమే లేదు, పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ప్రపంచములో వైద్య శాస్త్రము నిర్ధారణ చేసింది, వీళ్ళకు పిల్లలు పుట్టరు అని సర్టిఫికెట్ ఇచ్చేసింది. లోకములో ఉన్న ప్రజలు కూడా వీళ్ళకి సంతానము కలిగే పరిస్థితే లేదు, వీళ్ళు కొద్ది రోజుల్లో మట్టికి మన్నైపోతారు అనే పరిస్థితులలో దేవుడు అబ్రాహామును కథనే మార్చేశాడు. ఏమైనా చెయ్యగలడనే మాట అబ్రహాము జీవితంలో నెరవేరింది. శారమ్మ నవ్వుతుంది, మీకు సంతానం ఇస్తానంటే గుడారంలో చేరి, నా పండ్లన్నీ ఊడిపోయినాయి, చెంపలు సొట్టబోయినాయి, నవ్వటానికే సరిగా లేదు, ఇప్పుడు నేను పిల్లలుగా అంతాను, మా ఆయన ముసలోడు కర్ర పట్టుకొని నడుస్తూ ఉండు అని నవ్వుతుంది. దేవుడు అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? భూలోకములో దేవునికి అసాధ్యమైన కార్యమంటూ ఏదీ లేదు. ఆయన సమస్తము చేయగలడు. నీవు నేను దేవుని యందు సంతోషించి మన యొక్క మార్గాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు, నువ్వు నడుస్తుంటే ఆయన రాడు, నన్ను నడిపించు ప్రభువు అంటే ఆయన వస్తాడు. నా బలాన్ని బట్టి సంతోషించినంతసేపు దేవుని యొక్క మహిమను నా బ్రతుకులో కనబడదు. అందుకనే మన హృదయ వాంఛనాలు తీర్చాలన్నా దేవుని యందు మనము సంతోషించాలి. అమ్మయ్యా, ఈరోజు పునరుద్ధాన దినము, ప్రభు సన్నిధికి వెళుతాను, ప్రభు సన్నిధిలో కూర్చొని ఒక పాట పాడుతాను, చప్పట్లు కొడతాను, స్తుతిస్తాను, ఆరాధన చేస్తాను, సాక్ష్యం ఇస్తాను, ఆయన వాక్యమును విని వస్తానని ఒక సంతోషకరమైన హృదయముతో ఈ స్థలానికి నీవు వస్తే
నీ మనవిని నా దేవుడు వింటాడు. ఆమేన్, హల్లెలూయా. కష్టంగా రావద్దు, బలవంతంగా రావద్దు, ఇష్టముండి ఇష్టము లేక రావద్దు, విస్తారమైన పనులు పెట్టుకొని నీకు నచ్చిన టైములో రావద్దు. అది వాక్యానికి విరుద్ధం. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు బ్రతుకు దినములన్నిట్లో. అట్లా కుదరదు. లోకములో ఉన్న ప్రజలు మనకు పాఠాన్ని నేర్పుతూ ఉన్నారు. ప్రతి ఉద్యోగి టయాన్ని పాటిస్తూ ఉన్నాడు. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ టైం టు టైము తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. టైం టేబుల్ వారు మార్చుకోరు. ప్రభుత్వం ఇచ్చిన ఆ టైం టేబుల్ ప్రకారం వారు జీవిస్తారు. నీవు కూడా దేవుడు నీకు ఇచ్చిన టైం టేబుల్ను నువ్వు పాటించాలి. అందుకని నీ హృదయ వాంఛనాలు తీరట్లేవు. నీ హృదయంలో ఎన్నో ఆశలున్నవి, ఎన్నో కోరికలున్నవి, ఎన్నో ప్లాన్లున్నవి. కానీ నీవు ఆయనకు అప్పగించుకుంటలేవుగా. నీవు ఆయనకు అప్పగించుకో, అద్భుతాలు నీ వెంట పరుగెత్తుతాయి. హల్లెలూయా. కొంతమంది ఎంట బజార్లో పోతుంటే వద్దన్నా కుక్కలు పరిగెత్తుతాయి. హల్లెలూయా. చేతుల కర్ర లేకపోతే అవి కరుస్తాయి, మీద పడి. పేపర్లో, వార్తల్లో, టీవీలో చూస్తూ ఉన్నాం. ఒక ఆమె యూట్యూబ్లో నేను మొన్న చూశాను. ఒక కుక్క ఒక ప్లాట్ఫారం మీద ఉంది. అమ్మగారు చూపించినట్టుంది నాకు. ఏమో గొడుగు పెట్టుకొని వెళుతుంది. చక్కని తల్లి వెళ్ళటం ఆ పనిలో ఆమె వెళ్ళాలి. ఆ గొడుగు పెట్టుకొని పోయి కుక్కను ఇట్ట దువ్వి దానికి ఏమనిపించిందో ముక్కును కొరికేసింది, చెంపలు కొరికేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఓ పిచ్చి ఉంటుంది. యూట్యూబ్ని తెలుగులో ఏమంటారు తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇంగ్లీష్ చదివిన వాళ్ళు ఇక్కడ ఉన్నారుగా. యూట్యూబ్ను తెలుగులో యూట్యూబ్లో వాక్యం వినే వాళ్ళంతా గొట్టంగా వాళ్ళు. యూట్యూబ్ అంటుంది, నేను అనట్లే. యూట్యూబు అంటే దాని తెలుగులో గొట్టం. నువ్వన్నా నేనన్నా ఒకటే కదా. దేవుడు ఈ మందిరాన్ని ఎందుకు కట్టించాడంటే పరలోకములో కూడా దేవుని యొక్క ఆలయం ఉంది. అక్కడ 24 పెద్దలు, ఆది అపోస్తులు, సేరాబులు, కేరూబులు, అంత మాత్రమే కాక సింహాసనాసీనుడైన దేవుడు, వీరందరూ కలిసి ఆనందిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళ హృదయ వాంఛన తీరిపోతూ ఉంది. మరి నీ యొక్క హృదయ వాంఛనలు తీరాలి అంటే దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఈ మాట యూట్యూబ్లో ఒక దైవ సేవకుడు చెప్పిన కాంచి యూట్యూబ్లో నాకు వాక్యం చూద్దామంటే భయం వేస్తుంది. ఎందుకు? నేను కూడా గొట్టంగానే అయిపోతాను. బైబిల్ చదువుకుంటే అయిపోద్ది, ప్రార్థన చేసుకుంటే అయిపోద్ది, ఓ పాట పాడితే అయిపోద్ది. అయ్యా స్తుతి అంటే డైరెక్ట్గా ఆయనకి వెళ్ళిపోద్ది. ఏదో బలపడటానికి ఒక మంచి మాట వినండి, తప్పులేదు. కానీ పొద్దాక దాని మీదనే గడపొద్దు. హల్లెలూయా. స్తోత్రం. గనుక మన హృదయ వాంఛనలు తీరాలి అంటే మన మార్గాన్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మనల్ని దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు వారు నీకు దీవెనకరముగా ఉంటారు. ఓ దైవజనుడు అంటూ ఉన్నాడు, ఓ తల్లి ఇలాగ ప్రార్థన చేసేదట. తనకు ఒక 3 కుమారులుంటే ఆమె లేవగానే, మంచము దిగగానే మోకరించి తన పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేసేదట. అయ్యా నా పిల్లల్ని దీవించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా పిల్లల్ని
పనికిరాని వారిగా ఈ లోకములో బ్రతకొద్దు, వ్యర్థులుగా ఈ లోకములో జీవించొద్దు అని ఆ తల్లి అట ఆ 3 పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేసేదట. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ఏందయ్యా అంటే, ఆ పిల్లలు పుట్టిన కానించి పెళ్ళిళ్ళయి చనిపోయేంత వరకు కూడా లోక మాలిన్యమును అంటకుంట దేవుడు పరిశుద్ధతలో వారిని అభిషేకించిండట. గనులైన సేవకులుగా ప్రపంచానికి దీవెనకరమైన బిడ్డలుగా బ్రతికారట. ప్రియులారా, తల్లిదండ్రులుగా మనము చేయవలసిన ఒక బాధ్యత, ప్రతిరోజు మన పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. ఒకవేళ దూరంగా ఉంటే చేతులెత్తి ప్రార్థన చేయి. అయ్యా, నా పిల్లల మీద నా పితరుల శాపమే కానీ, పాపమే కానీ, నా దోషమే, నా పాపమే కానీ, వాని జన్మ కర్మ పాపమే కానీ ఏది అని పరిపాలించకూడదయ్యా, ఏలుబడి చెయ్యకూడదయ్యా, వానిని లోకములో శాపగ్రస్తులుగా నేను చూడకూడదయ్యని మనము ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన హృదయ వాంఛనాలు తీర్చే గొప్ప దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీ పిల్లల మీద చేతులుంచి ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మన పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. రేపటి రోజున వారు దీవెనకరమైన వృక్షముగా మారుతారు, ప్రపంచానికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉంటారు. ఈ లోకములో వారు గనులైన వారిలో ఒకరిగా దేవుడు స్థిరపరుస్తాడు. ప్రతి తల్లిదండ్రులకు ఉండే ఆశ అదే, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు ఆశీర్వాదకరముగా ఉండాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థానములో ఉండాలని ప్రతి తల్లిదండ్రులకు ఆ కోరిక ఉంటుంది, ఆ హృదయ వాంఛ ఉంటుంది. నీవే గనుక పిల్లల మీద ఏదో సంపాదించి పెట్టాలనే ఆశ ఉండటము తప్పులేదు, కానీ దానికంటే ముందుగా ప్రతిరోజు నీ పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయి. దేవుడు నీ హృదయ వాంఛనాలను తీర్చి ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. 5వ వాక్యాన్ని చదవండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మన యొక్క జీవితములో మార్గము అంటే మన జీవితమే, మన బ్రతుకే, మన జీవిత కాలమంతా చచ్చిపోయేంత వరకు ఆయనకు అప్పగించుకున్నట్లయితే ప్రభు చెప్పాడు, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. మనల్ని ఆయనకు అప్పగించుకోవాలి, కుటుంబాన్ని అప్పగించాలి, మన చేతి పనులను అప్పగించాలి. అప్పుడు మన కార్యాలన్నీ ఎవరు చేస్తారు? మనుషులకు అప్పగించామనుకో, కొంతమంది ఇప్పుడు మన బిడ్డలు దేవుడు దీవించి 2025 సంవత్సరంలో సంఘములో 2025 స్టార్ట్ అయింది సొంత ఇల్లు ఇవ్వటం. 2026లో కూడా 25లో 24లో స్టార్ట్ అయింది. నవంబర్ నెలలో సొంత గృహాలు ఇవ్వటం. ఈ సంవత్సరంలో కూడా సంఘములో కొంతవరకు కట్టుకోబోతున్నారు. అందును బట్టి నేను దేవుని యందు బహుగా ఆనందిస్తూ ఉన్నాను. ఆమెను అందరూ కట్టుకోవాలి, అందరికీ సొంత గృహాలు ఉండాలి. కనుక మన మార్గము ఆయనకు అప్పగించుకుంటే మన కార్యాలన్నీ దేవుడు చేసి పెడతాడు. మనం అప్పగించుకోనప్పుడు మన కార్యాలు ఆగిపోతూ ఉంటవి. నువ్వెన్నాళ్ళుగానో ప్రార్థన చేస్తున్నావు కదా, సొంత ఇల్లు కావాలి అని. దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు.
ఆమెనల్లే. అమెరికా, అమెరికా, అమెరికా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ ఒక్కొక్కరిలో అంతంత బాధ ఉంది కనుక మీరు ఎక్కడో డిప్రెషన్లోకి వెళ్ళి హిమాలయ పర్వతాలలో కూర్చున్నారు. హల్లెలూయా. ఉంటుంది, ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది. ఉన్నా ఏం లేదు, ఏసే మీద కాలిపోద్ది అది. దాన్ని దీవిస్తే దీవెనకరంగా నీకు తిరిగి వస్తుంది. ఏసే మీద వేసినావు అనుకో, ఆయన ఏమై ఉన్నాడు? దయించు అగ్ని అయి ఉన్నాడు. కీడనుకో కాలి బూడిదైపోద్ది. మేలనుకో ఆశీర్వాదకరంగా నీ వద్దకు తిరిగి వస్తుంది. ఆయన దక్షిణాస్తముతో నా బిడ్డ దగ్గరికి వెళ్ళు, ఆశీర్వాదమా అంటే వచ్చేస్తుంది. హల్లెలూయా. నీవు చేజారిపోయిన ప్రతి పరిస్థితులను దేవుడు చేతికి అప్పగిస్తాడు. మరలా నాకు ఇంగ్లీష్ రావాలని ప్రార్థన చేయండి, నేను ఇంగ్లీష్లో చెప్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ అయ్యా నా భూఫలాన్ని దీవించయ్యా, గర్భఫలాన్ని దీవించయ్యా అని ప్రార్థన చేస్తారు. అవునా? ప్రతి ఒక్క నేనైతే అదే చేస్తాను. నాకు 2 రకాల పిల్లలు ఉన్నారు. తెలుసా మీకు? 2 రకాల పిల్లలు ఉన్నారు. మీరు వేరే రకంగా అనుకునేరు, మాడాని కాదు. ఆత్మీయ పిల్లలు ఉన్నారు, భౌతికమైన పిల్లలు ఉన్నారు. ఈ 2 సంతతులను దీవించయ్యని నేను ప్రార్థన చేస్తాను. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, అదొక పోరాటం ఈ ఆత్మలో. అది యుద్ధం జరుగుతూనే ఉంటుంది లోపల. అలా జరగకపోతే నేను ఎలా ఉంటానంటే మీ మధ్యలో ఉన్నా కానీ తిక్కలోనిలాగా ఉంటాను. అది జరగకపోతే కుదురుగుండలేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి ఒక మాటను చూద్దాం. 16వ కీర్తన 3వ వాక్య భాగాన్ని చదవండి. 16వ కీర్తన 3వ వాక్య భాగం. నేనిలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, భూమి మీద ఎంతమంది అయితే నిజ క్రైస్తవులు, మత క్రైస్తవుల గురించి బైబిల్ చెప్పట్లే, నిజమైన భక్తులను గురించి చెప్తూ ఉంది. వారు శ్రేష్ఠులు, వారే దేవునికి ఇష్టులు. మనము భక్తిహీనతలో ఉన్నామంటే దేవునికి ఇష్టులము కామని అర్థము. మన భక్తి ఎప్పుడైనా దేవునికి ఇష్టమైనదా? మనము చేస్తున్న భక్తి దేవుడు నచ్చిండా అనే ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. భక్తి గలవారిగా ఉంటే మనము దేవునికి శ్రేష్ఠులుగా ఉంటాము. మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఓ శ్రేష్టమైన వస్తువును మాత్రమే కొనుక్కుంటాం. అవునా? నోరున్నోళ్ళు చెప్పొచ్చు, పనికిరాని వస్తువు తెచ్చుకుంటారా? ఇప్పుడు ఇల్లు కట్టేవాళ్ళకి బాగా తెలుసు, తుప్పు పైన సీకు తెస్తారా, మంచి సీకు తెస్తారా? మంచి సీకు తెస్తారు. ఎందుకు? చాలా రోజులు ఆ ఇల్లు ఉండాలి, గట్టిగా ఉండాలి. దేవుడు కూడా నిన్ను నన్ను కోరుకుంటున్నాడు, భక్తి గలవారిగా ఉండాలి, భక్తిహీనులుగా ఉండొద్దు. వారే ఆయనకు శ్రేష్ఠులు. గనక మనము భక్తి చేస్తే మనలో శ్రేష్టత వస్తుంది. మనం అప్పుడు దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. అప్పుడు మన హృదయ వాంఛనాలు తీర్తవి. మనము దేవునికి అప్పగించిన మార్గమంతటిలో ఆయన మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఒకని తల్లి తండ్రి వానిని విడిచినా యెహోవా వానిని చేరదీయును. 23:10లో ఏముంటుంది చూడండి ఒకసారి. కీర్తన 23:10. అమ్మా,
స్తోత్రం. 27 చూడండి, 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. చాలు. ఈ లోకములో ఎవ్వరు నిన్ను విడిచినా ఆయన నిన్ను చేరదీస్తాడు. ఎవ్వరు నిన్ను మరిచినా ఆయన నిన్ను మరిచిపోడు. ఎవ్వరు నీకు దూరమైనా ఆయన నీకు దూరము కాడు. ఎందుకు? నువ్వు భక్తిహీనుడుగా లేవు గనుక, భక్తిహీనురాలుగా లేవు గనుక, నీ భక్తిలో శక్తి ఉంది గనుక, నీ భక్తి శ్రేష్టమైనది గనుక, నీవు ఆయనకు ఇష్టుడవు, ఇష్టురాలువు గనుక ఆయన నిన్ను చేరదీస్తాడు. ఆమేన్, హల్లెలూయా. భూమి మీద ప్రతి మనుష్యుడు తాపత్రయం అంతా తన పిల్లల కోసమే. అవునంటారా? కాదంటారా? హల్లెలూయా. ప్రతి ఒక్కరి పోరాటము, ప్రయాసము, కష్టము పిల్లల కోసమే. ఎవరు సప్పుడు చేస్తలేరు. హల్లెలూయా కదా. మరి ఆ యొక్క భూఫలం, పాడి, పంట ఇవన్నీ తెగులు వస్తాయి. తెగులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? మందు కొడతారు. దేనికోసము? తెగులు వెళ్ళిపోవాలి, పంట పండాలి అని. అలాగనే మన యొక్క గర్భ ఫలము కూడా ఫలభరితముగా ఉండాలి అంటే నా దేవునికి నీ గర్భఫలాన్ని అప్పగించాలి. మలాకి 3:11 ఈ మాట ఉంటుంది. చక్కని మాట. చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. మన అధికారములో వారు ఉండకూడదు, మన స్వాధీనములో వారు ఉండకూడదు. కానీ మలాకి 3:11 ఎవరైనా చదువుతారా? నీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను. ఆమేన్, హల్లెలూయా. దేవుని కాపుదల కావాలి. దేవుని యొక్క కాపుదల లేని ఎడల భూఫలమైన, గర్భఫలమైన, పాడి పంటల ఫలమైన అకాలపు మరణాలకు అవి అప్పగించబడి కనుమరుగైపోతూ ఉంటవి. గనుక మన మార్గాన్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన సంతతిని దేవునికి అప్పగించాలి. అప్పుడు ఆయన వారికి తోడై ఉంటాడు. ఆయన తోడుంటే తెగులు రాదు. తెగులు వచ్చినా దానిని తరుముతాడు, మరణం వచ్చినా దానిని పారదోలుతాడు. సంహారకుడు వస్తే ఆయన దయించి వేసి విడుదలనిచ్చే గొప్ప దేవుడు. ప్రియులారా, అకాలపు మరణాలు ఏవి మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు రాకుండా ఉండాలంటే యెహోవాకు మనం అప్పగించుకోవాలి. ఆయనకు మనము మార్గాన్ని అప్పగించాలి. సంతోషించు దేవుణ్ణి బట్టి మాత్రమే. నా జ్ఞానం ఉందని సంతోషించకు, బలముందని సంతోషించకు, తెలివి ఉందని సంతోషించకు. నీ బలము, నీ శక్తి 4 వాంతులు, 6 విరోచనాలు, కులాప్స్. హల్లెలూయా. అప్పుడు తెలుస్తుంది నీ బలం ఏందో, నీ శక్తి ఏందో. గనుక నువ్వు యెహోవా యందు ఆనందించు, నీ మార్గాన్ని ఆయనకు అప్పగించుకో, భక్తి కలిగిన వాడిగా బ్రతుకు. భక్తిహీనుడిగా బ్రతికితే ఆయనకు నువ్వు హేయుడవు, ఏయురాలువు. ఆయనకు అసహ్యం, ఆయనకి ఇష్టం ఉండదు. భౌతికంగా నువ్వు బాగానే కనపడవచ్చు, దేవుని దృష్టిలో నువ్వు జీరో. హల్లెలూయా. నువ్వు భక్తిగా చేసినప్పుడు లోకము దృష్టిలో నువ్వు జీరోగా ఉన్నా దేవుని దృష్టిలో నువ్వు విలువగలిగిన శ్రేష్టమైన బిడ్డవు, శ్రేష్టమైన కుమారుడవు. గనుక
దేవుడాట ద్రాక్ష తోటకు కానీ భూఫలానికి కానీ తెగుళ్ళు రానియకుండా అకాలపు పంట నాశనం కాకుండా కాపాడుతానంటున్నాడు. ఏది మన కష్టములో కొంత ఇచ్చినప్పుడు. అలాగనే మనల్ని మన కుటుంబాలను దేవుని చేతికి అప్పగిస్తే ఇంకెంత బాగుంటుంది. బైబిల్ సెలవిస్తూ ఉంది, యెహోవా కాపాడని వెరడల పట్టణమును కాయువాడి ప్రయాసము వ్యర్థం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం. ఆయన కాపాడాలి, ఆయన నీ ఇంటిని కట్టాలి. ఆయన అధికారంలో నీవు, నీ ఇల్లు, నీ పిల్లలు ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏమైనా చెయ్యగలడు, కథ మొత్తము మార్చగలడు. ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ చరిత్ర ముగిసిపోయింది, ఇకేముంది అంతా బూడిదే అని ప్రజలు నీ గురించి మాట్లాడుకోవచ్చు. దేవుడు కొత్త కథను ప్రారంభిస్తూ ఉన్నాడు. నీకు నూతన కథను, నూతన జీవితాన్ని ఆయన ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆయన నీ కోసం ఏమైనా చేయగలడు. నిన్ను అమెరికాకు తీసుకుపోగలడు, అమెరికానే నీ దగ్గరికి తీసుకురాగలడు. ప్రధానమంత్రి వస్తే అమెరికా నీ దగ్గరికి వచ్చినట్లే, అవును కదా. అమెరికా ప్రధానమంత్రి మొత్తం అమెరికా ఆయన చేతుల్నే ఉంటుంది. ఆయన నీ కాడికి వస్తే అమెరికా నీ కాడికి వచ్చినట్లే. మన మోడీ గారు అమెరికా వెళితే భారతదేశం అంతా అమెరికా వెళ్ళినట్లే. కానీ ఆయన నీ కోసము ఏమైనా చేయగలడు. నీ కథను మార్చగలడు, నీ చరిత్రను తిరగరాయగలడు, నీ భవిష్యత్తుకు బంగారు బాటను వేసి నడిపించగలడు. శూన్యములో సృష్టిని కలగచేసిన దేవుడు, ఆకారము లేని దానికి ఆకారమునిచ్చిన దేవుడును, బూడిదను ప్రతిదండనగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడు, రెట్టింపు ఘనతనిస్తాడు. అంత మంచి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్పనా, యేసయ్య నీ దగ్గరికి వచ్చి, అమ్మా నీకోసం ప్రాణం పెట్టనా అని అడగలే. నిన్ను అడగకుండానే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను అడగకుండానే పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. నిన్ను అడగకుండానే నీ మీద ఉన్న శాప పాప జన్మ కర్మ కాడిని ఆయన భుజముల పైన వేసుకుని ఉన్నాడు. నిన్ను అడగకుండానే సిలువలో ఆఖరి రక్తపు బొట్టును కార్చిన దేవుడు ఈ లోకములో నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టను. ఒకను తండ్రి తల్లి విడిచినను యెహోవా వారిని చేరదీయును. నా దేవుడు ఖచ్చితంగా నిన్ను చేరదీసే దేవుడు, నీ చెంతకు వచ్చి నీతో ఉండే దేవుడు, నీ కథ మొత్తము తిరగరాసే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మనందరి బ్రతుకులో గొప్ప మార్పును తెచ్చునుగాక, మన కథను మార్చునుగాక. ఆమేన్.